హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన ఈ వీడియోలో 10th క్లాస్ పాలిసెట్ ఎగ్జామ్ గురించి ఎన్ని మార్క్స్ పేపర్ ఉంటుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది, అండ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్కి ఉంటాయో, అండ్ ఏ సిలబస్ ఉంటుందో, ఏ చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఎగ్జాము ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన 1 or 2 monthsకి వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్ అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్. 1 క్వశ్చన్కి 1 మార్క్, ప్రతి క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. సో టైం వచ్చేసి 2 hours ఇస్తారు. సో సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ తెలుసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్కి ఇస్తారు, ఫిజిక్స్ 40 మార్క్స్కి ఇస్తారు, కెమిస్ట్రీ 30 మార్క్స్కి ఇస్తారు అండ్ టోటల్ 120 మార్క్స్. ఇది ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజీ. మీరు ఇంకా ఈ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్కి రిపీటెడ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గ్యారంటీ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ అండ్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటారా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ కాబట్టి మనకు సెట్స్ లెసన్ తీసేశారు కాబట్టి సంవత్సరం ఫస్ట్ రియల్ నెంబర్స్ 4 or 5 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ సెకండ్ పాలినామియల్స్ 3 or 4 రావచ్చు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ 4th లెసన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ 5th లెసన్ ప్రోగ్రెషన్స్ ఇన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 4 or 6 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 6th కోఆర్డినేట్ జామెట్రీ 3 or 4 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 7th ట్రయాంగిల్స్ 4 or 5 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 8th లెసన్ ట్రిగ్నోమెట్రీ 8 or 10 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 9th సర్కిల్స్ 3 or 4 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 10th లెసన్ కన్స్ట్రక్షన్స్ 3 or 4 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 11th సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 4 or 5 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 12th స్టాటిస్టిక్స్ 3 or 4 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 13th ప్రాబబిలిటీ 2 or 3 క్వశ్చన్స్ రావచ్చు. సో ఇప్పటి వరకు మనం మ్యాథ్స్ సిలబస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫిజిక్స్ చెప్పుకోబోతున్నా. ఫస్ట్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వాల్. థర్డ్ ఎలక్ట్రిసిటీ. ఫోర్త్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ 5th సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ 6th అవర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ 7th న్యాచురల్ రిసోర్సెస్. సో ఇవి ఫిజిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ లెసన్స్. సో ఇవి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కెమిస్ట్రీ ఫస్ట్ లెసన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ లెసన్స్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. నెక్స్ట్ 4th కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ 5th పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మీకు ఇంకా ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు, రిపీటెడ్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.